హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఎలకతుర్తి గ్రామ గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఫోటో రైట్ ఆఫ్ సమ్మేళన పోస్టర్ను ఆవిష్కరించారు గౌడ సంఘం నాయకులు. టైటిల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సోదరుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావాలని ఎలకతుర్తి గౌడ సోదరుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన సమన్వయ కోఆర్డినేటర్ బత్తిరి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గౌడ్కు జరిగే ఘన సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మండలం నుండి అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్చి 10వ తేదీన ఆదివారం రోజున వి కన్వెన్షన్ బొమ్మకల్ బైపాస్ రోడ్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సన్మాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో గౌడ కులస్తులు అందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి గ్రామ గౌడ సంఘం సభ్యులు కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులు గుడిసెల రాజేష్ గౌడ్, కందల మొగిలి, జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, రాజన్న గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, శ్రీపతి మొగిలి గౌడ్, గొడిసాల విక్రమ్ గౌడ్, గొడిసాల సుమన్ గౌడ్, సురేష్ గౌడ్, బుర్రా రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు, హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా పదవి నిర్వహిస్తున్నటువంటి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గీతా కార్మికుల పక్షాన, గౌరుల పక్షాన వారికి ఘనమైనటువంటి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 10/3/2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ పట్టణంలోని వి కన్వెన్షన్లో వారికి ఘనమైన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 57 మండలాల నుండి గీతా కార్మికులు, గౌడ సంఘాల నాయకులు, అదేవిధంగా గౌడ జాతికి సంబంధించినటువంటి